హాయ్ అండి, వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ టెంపుల్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ ఆర్చ్ మనకి శ్రీకాకుళం హైవే మీద వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కి కనిపిస్తుంది. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఆలయం శ్రీచక్ర మహామేరు టెంపుల్. ఈ ఆలయంలో మనకి మొత్తం 1001 శ్రీచక్రాలు ఉంటాయండి. అందుకే మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను. ఈ టెంపుల్ యొక్క విశేషాలు, అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, అలాగే టైమింగ్స్, ఈ శ్రీచక్రాల యొక్క విశిష్టత, అలాగే ఈ ఆలయంలో జరిగిన అద్భుతాలు అన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ శ్రీచక్ర మహామేరు టెంపుల్ ఎక్కడ ఉంది అంటే దేవి ఆశ్రమం, కుంచాల కురమయ్యపేట, శ్రీకాకుళం జిల్లాలో ఉందండి. వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు శ్రీకాకుళం నేషనల్ హైవే నుండి రైట్ సైడ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ టెంపుల్. మనకి నేషనల్ హైవే మీద ఆర్చ్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఆర్చ్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను. ఇక్కడ చూడండి ఎన్ని బాణలింగాలు ఉన్నాయో. ఇన్ని బాణలింగాలు ఒకే దగ్గర చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. ఇక్కడ కోటి లింగాల బాణమందిరం నిర్మించాలని అనుకుంటున్నారండి. ఎవరికైనా భక్తులకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక్క బాణలింగానికి 441 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అమ్మవారి వాహనం అండి ధ్వజస్తంభం. ఇప్పుడు లోపలికి వెళ్దామండి, టెంపుల్ లోపలికి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఈ టెంపుల్లో గర్భగుడిలో ఉండే అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారండి. అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని 2004లో ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడండి శ్రీచక్రాలు కనిపిస్తున్నాయి కదా, చాలా శ్రీచక్రాలు ఉంటాయండి. మొత్తం ఈ చిన్న చిన్న శ్రీచక్రాలు అన్నీ కూడా 1000 శ్రీచక్రాలు ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ కుంకుమతో అర్చన చేశారు. ప్రతి పౌర్ణమికి కూడా ఇలాగా అన్ని మేరువులకి భక్తులచే కుంకుమార్చన చేయిస్తారండి. అలాగే పూజా ద్రవ్యాలు అన్నీ కూడా ఈ ఆశ్రమం వారే ఉచితంగా ఇస్తారు. టికెట్స్ కానీ ఎలాంటి రుసుములు కానీ ఏమీ ఉండవు. ఇన్ని శ్రీచక్రాలని ఒకే దగ్గర చూస్తే చాలా హ్యాపీగా అనిపించిందండి. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం ఉంటుంది. అలాగే ప్రతి పౌర్ణమికి శ్రీచక్రార్చన ఉదయం 5:30 నుండి 10:30 వరకు జరుగుతుంది. తర్వాత సామూహిక కుంకుమార్చన 10:30 నుండి 1 గంట వరకు భక్తుల చేత జరిపిస్తారు. ఇక్కడ చూడండి మీకు దూరంగా ఒక పెద్ద శ్రీచక్రం కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా మీకు తీసుకెళ్తాను. మొత్తం ఇక్కడ చిన్న చిన్న శ్రీచక్రాలు 1000, అలాగే ఒకటి పెద్ద శ్రీచక్రం ఉంటుంది. మొత్తం 1001 శ్రీచక్రాలు ఉంటాయి ఈ ఆలయంలో. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6 AM to 1 PM, అలాగే ఈవినింగ్ 4 PM to 7:30 PM. పౌర్ణమి రోజు శ్రీచక్రార్చన 5:30 AM స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి పైన గోడ మీద మీకు కనిపిస్తున్నాయి కదా, అవి ప్రధానంగా ఉండే 64 దేవతా స్వరూపాలండి. యోగినీలు అంటారు. 64 యోగిని బొమ్మలవి. ఇక్కడ మీకు కనిపించే ఈ పెద్ద శ్రీచక్రం 9 అడుగులండి. 9 అడుగుల శ్రీచక్ర మేరువు. ఈ పెద్ద మేరువు కింద రాయి పెట్టక ముందు 45 అడుగుల బోర్ తీసి అందులో యంత్రాన్ని స్థాపన చేస్తూ రాగి తీగలు పైకి తీసుకొని వచ్చి అన్ని మేరువులకి కూడా అనుసంధానం చేశారంటండి. అంటే ప్రతి మేరువుకి లింక్ అయి ఉంటాయంట. ఒక మేరువు దగ్గర కూర్చొని మనం అర్చన చేసుకుంటే ఏకకాలంలో ఇక్కడ ఉన్న 1000 మేరువులకి కూడా అర్చన చేసేటువంటి ఫలితం అనేది వస్తుంది. అదే అనుసంధాన ప్రక్రియ. ఈ శ్రీచక్ర మేరువు పైన చుట్టూ చూడండి, ఈ చుట్టూ ఉండేటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా అకారాది క్షకార దేవతలండి. అంటే ఆ నుండి క్ష వరకు అక్షరమాలికలు. ప్రతి అక్షరానికి ఒక్కొక్క దేవతామూర్తిగా పెట్టడం జరిగింది. ఈ పైన చూడండి శ్రీచక్రానికి పైన ఒక శివలింగ ఆకారంలో ఉంది కదా, అది శ్రీచక్ర బిందువు అండి. గర్భగుడిలో 5.5 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారు, అలాగే అమ్మవారి ఆలయం చుట్టూ కూడా నైరుతిలో లక్ష్మీ గణపతి, వాయువ్యంలో సూర్యనారాయణ స్వామి, ఈశాన్యంలో సీతారాములు, ఆగ్నేయంలో రాజరాజేశ్వరి అమ్మవారి సహిత రాజరాజేశ్వరి స్వామివారు. ఈ విగ్రహాలన్నీ కూడా అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ 2007లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అలాగే సాయిబాబా విగ్రహం 2005లో ప్రతిష్టాపన జరిగింది. గర్భగుడిలో అమ్మవారికి క్షీరాభిషేకం జరుగుతుంది, చూసి తరించండి. ఇక్కడ చూశారు కదా, భక్తులందరూ కూడా ఒక్కొక్క శ్రీచక్రం దగ్గర ఒక్కొక్కరు కూర్చొని కుంకుమార్చన సామూహికంగా చేసుకుంటున్నారండి. 2013లో 1001 శ్రీచక్రాల మేరులని ప్రతిష్టాపనకు దారి తీసింది. అలాగే లలితా సహస్రం
1000 నామాలకి 1000 రూపాయలుగా శ్రీచక్ర మేరులను పెట్టారు. ఈ ఆలయంలో జరిగిన ఒక మహా అద్భుతం గురించి ఇప్పుడు చెప్తాను. 2014లో వాచ్మెన్ రాత్రి తలుపులు వేస్తూ ఉంటే ఒక కాంతివంతంగా ఫ్లాష్ లాగా పడింది. అది చూసేసరికి అమ్మవారి పాదాలు దర్శనమిచ్చాయి. సుమారు 11 పాదముద్రికలు దర్శనమిచ్చారు అమ్మవారు. ధ్వజస్తంభం నుండి మహాద్వారం వరకు కూడా అమ్మవారు రావడం జరిగింది. గర్భగుడిలోని రాజరాజేశ్వరి అమ్మవారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.